ధను రాశి వారికి నవంబర్ 21 నుండి నవంబర్ 30 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ధను రాశి వారికి జన్మంలోనే శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. జన్మంలో శుక్రుని యొక్క సంచారం అంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. గురువు లగ్నంలో ఉంటే 1,00,000 పాపాలు పరిష్కారం అంటారు. అలాగే శుక్రుడు 75% 75% సుఫలితాలని చెప్పేసి అంటూ ఉంటారు మామూలుగా జాతకంలో. అలాగే మనకు గోచారంలో కూడా మనకి ఇక్కడ విశేష దృష్టిలు అయితే లేవు, కానీ జన్మంలో శుక్రుడు ఉండటం చాలా 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 మంచిది. చాలా సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఆరోగ్యం బాగుంటుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది, లలిత కళలకు సంబంధించి బాగుంటుంది. ఇట్లా భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది. లలిత కళలకు సంబంధించినటువంటి అనేక విషయాలలో మంచి రాణింపు ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ శుక్రుని యొక్క ప్రభావం వల్ల కలుగుతూ ఉన్నాయి. అలాగే తృతీయంలో శని యొక్క సంచారం జరుగుతోందండి కుంభరాశిలో. అది కూడా ఆ శని యొక్క భగవాన్ యొక్క సంచారం కూడా తృతీయ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటాడు. అక్కడ మన అన్నదమ్ముల మధ్యన ఒక ఆప్యాయత అనురాగాలు ఉంటాయి. అలాగే మనం పనిచేసేటటువంటి ఉద్యోగం చేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగం అయితే అక్కడ, వ్యాపారం అయితే వ్యాపారం, అక్కడ మనతో పనిచేసేవారు, మన కింద పనిచేసేవారు, మన పైన పనిచేసే అధికారులు అందరూ కూడా సహాయ సహకారాలు అన్ని విధాల, అంటే మనస వాచ కర్మణ అన్ని విధాలుగా కూడా మీకు చాలా సహకారం అందిస్తూ ఉంటారు. అలాగే ధనానికి కూడా ఏ లోటు ఉండదు. చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా శని భగవానుడు తృతీయ స్థాన సంచారంలో మీకు అందిస్తూ ఉంటాడు. ఇక చతుర్థంలో రాహువు మాత్రం కొన్ని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి ఏంటంటే చతుర్థంలో కొన్ని అమ్మగారి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే పిల్లల చదువు విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మీరే కనుక స్టూడెంట్ అయినట్టయితే, విద్యార్థి కనుక దశలో ఉన్నట్టయితే మీరు కూడా విద్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భూములు కొనుడు క్రయం విక్రయం చేసేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమీ మనకి కనిపించవు. అలాగే కొంచెం మీకున్నటువంటి గృహము, ఇల్లు, వాహనము వీటి యొక్క సౌకర్యాలను కూడా మీరు పొందలేకపోతూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితులన్నీ మీకు రాహు వల్ల వస్తూ ఉంటాయి. ఇకపోతే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. అయితే నిజానికి గురువు యొక్క సంచారం 6వ స్థానంలో జరుగుతున్నప్పటికీ వక్ర మార్గంలో ఉన్న కారణంగా 5వ స్థానంలో మనం చెప్పుకోవాలి. 5వ స్థానంలో గురువు యొక్క సంచారము చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. పిల్లలు చదువు విషయంలో మంచి ముందుంటారు. అలాగే ఆటల విషయంలో కొంచెం తగ్గుతారు. చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ బుద్ధిబలం బాగుంటుంది. అలాగే మంచి స్నేహాలు చేస్తారు, మంచి తెలివిగా ప్రవర్తిస్తారు, తెలివిగా మాట్లాడతారు, తెలివిగా చదువుతారు. అన్ని విధాలుగా కూడా మీకు పంచమ స్థానంలో చాలా కొంచెం దేవుని భక్తి ఏర్పడే అవకాశం కూడా బాగానే ఉంది. ఈ విధంగా 5వ స్థానంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఇకపోతే 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం 8వ స్థానంలో కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొంచెము అంటే దుర్వార్తలు వినటం, అంటే మీ అయిన ఫ్రెండ్స్ కావచ్చు, దూరపు బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ఏదో మొత్తం మీద వాళ్ళకి ఏదో అపకారం జరిగిందనో, హాని జరిగిందనో, లేకపోతే మరణ వార్త వినటమో, ఇట్లాంటివి ఏదో ఒక దుర్వార్త వినే అవకాశం ఉంటుంది. అలాగే ధన నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది 8వ స్థానంలో. కాబట్టి కొంచెం ఎవరితో మాట్లాడినా గొడవలు, కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటూ ఉంటుంది. కొన్ని చోట్ల అవమానాలు కూడా పొందవలసి వస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం అంత శుభప్రదమైన ఫలితాలన్నీ ఇవ్వజాలదండి. అక్కడ మీకు చేసేటటువంటి వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అక్కడ కొన్ని రకమైనటువంటి ఇబ్బందులు, మన పైన ఉన్నటువంటి అధికారుల ఇబ్బందులతో కొన్ని ఉంటే, మన తోటి పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల యొక్క తోటి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే మన కింద పనిచేసేటటువంటి వారి యొక్క
ప్రవర్తన వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఉద్యోగ విషయంలో కొన్ని రకమైన వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అక్కడ కొన్ని ఇబ్బందులు ఏర్పడి చేసేటట్టు వృత్తి కొంచెం ఆదాయం తగ్గడం కావచ్చు. ఇట్లాంటి ఫలితాలన్నీ మనకి దశమస్థాన కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు వ్యయస్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోందండి. రవి బుధులు ఇద్దరూ కూడా 2 గ్రహాలు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ వృశ్చికంలో. ఈ 2 గ్రహాల యొక్క సంచారము కూడా 12వ స్థానంలో మీకు శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఆయన ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు. ఇక్కడ మనోవిచారం కలగజేస్తూ ఉంటాడు. అలాగే కొంచెం మీకు ఏదైనా విదేశీయానానికి వెళ్ళేటట్టు అయితే అక్కడ కూడా వీళ్ళిద్దరూ కూడా అడ్డుపడేటువంటి అవకాశం ఏమి ఉంటుంది. కొంచెం అనారోగ్యం కావచ్చు, మరొకటి కావచ్చు, కొంచెం ధన వ్యయం అవుతూ ఉంటుంది. అది సద్వినియోగం అవుతుందని చెప్పడానికి ఏమీ లేదు. ఈ విధంగా రవి బుధులు ఇద్దరూ కూడా మీకు ప్రతి విషయంలో కూడా మీకు కొంచెం వ్యతిరేకతనే చూపిస్తూ ఉంటారండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ నవగ్రహాల వల్ల, అదే ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల కలుగుతుంది. అయితే మనకి కంగారు పడాల్సిన పని లేదండి. ఇది ఓన్లీ 10 రోజులు, అది కూడా గోచారము. దీని గురించి కంగారు పడక్కర్లేదు. జాతకం రాయించుకోండి. దానితో ఆ జాతకంతో దీన్ని సరిపోల్చుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కలిగే అవకాశం మీకు స్పష్టంగా గోచరిస్తున్నది. కాబట్టి వీటికి పరిష్కారంగా మీకు నవగ్రహాలకు సంబంధించి చేసుకోండి. అలాగే ఈ మన జీర్ణమైపోయినటువంటి గుళ్ళు, ఆదాయం తక్కువ ఉన్నటువంటి గుళ్ళు, జీర్ణావస్థలో ఉన్నటువంటి వాటిని నడపడానికి ఇబ్బంది పడుతున్నటువంటి గుడి నడవాలి అంటే కూడా కొంత ఖర్చు తప్పదు కదండి. దానికి రోజు ధూప దీప నైవేద్యాలన్నీ కావాలి. మీరు ఏదో దానికి సంబంధించి ఇవ్వండి. నేను నెలకు గ్యాస్ బండి ఇస్తానండి, అది 700 800తో అయిపోతుంది. ఒకళ్ళు నూనె ఇవ్వండి, ఒకళ్ళు పువ్వులు ఇవ్వండి. రోజువారీ పువ్వులు కావాలి కదండి, 100 రూపాయలు చొప్పున. దానివల్ల స్తోమతను బట్టి మీరు చేయండి. ఏ స్తోమత లేదు, గుడికి వెళ్ళి శుభ్రంగా ఊడ్చి ఆ పేడ కల్లాపు జల్లినటువంటి వాళ్ళు కూడా చూశాము. ఆ విధంగా కూడా దేవుడి యొక్క సేవ చేసుకోవడానికి అనేక మార్గాలు మనకి దేవుడు చెప్పినటువంటివి, శాస్త్రం చెప్పినటువంటి 9 విధ భక్తి మార్గాలే చెప్పారు. కాదండి, దాని పక్కన ఇంకో 0 పెట్టుకోండి. ఎన్ని రకాలు లేవండి. ఏదో రకమైనటువంటి భక్తిని చేయండి. తీర్థము లేదా వారంలో ఒక రోజు శనగలో పులిహారం ఏదో ఖర్చుని పెట్టుకుంటారని ఆ విధంగా ఏదో ఒక రక్త సేవ చేయండి, తరించండి. ఈ చిన్ని అలాంటి పనులు చేస్తే ఈ నవగ్రహాల యొక్క దోషం పోవటమే కాదు, మోక్షానికి కూడా మార్గం సుగమం అవుతుంది. ఇది నా అభిప్రాయం. మీరు నా అభిప్రాయాన్ని గౌరవించేటట్టయితే, నా అభిప్రాయాన్ని నమ్మేటట్టయితే మీరు కూడా ఆచరించండి. శుభాలు సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్.